మీకు ఎంతో ఘోరమైన అనుభవం ఎదురైనా అదొక మంచి అనుభవమే. ఎందుకంటే ఇవి అమూల్యమైనవి. జన్మల అనుభవాల విలువను తీసిపారేయలేం. అది అవసరం. అనుభవాల జ్ఞాపకమే మీకు జ్ఞానాన్ని అందించగలదు. మీ నిర్బంధాలతో కూడా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాగూ ఆ నిర్బంధతుంది. దాంతో మీరు సంతోషంగా లేకపోతే మీకు 2 సమస్యలుంటాయి: నిర్బంధత, ఇంకా సంతోషం లేకపోవడం. సమస్య ఒకటే ఉంటే దాన్ని పరిష్కరించడం తేలిక. మీకున్న నిర్బంధతల్ని సంతోషంగా చూడటం నేర్చుకోండి. అంటే మీ నిర్బంధతల పట్ల మీరు సంతోషంగా ఉన్నారని కాదు, మీరు సంతోషంగా ఉన్నారు అంతే. మనం ఎప్పుడూ ఆనందం, ప్రేమ, ఇంకా అలాంటి విషయాల గురించి మాట్లాడేది ఎందుకంటే మనసును, మనోభావాలను ఆహ్లాదంగా ఉంచడానికే. ఎందుకంటే మీ మనసు, మనోభావాలు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మీరు మృదువుగా ఉంటారు. మీతో ఎన్నెన్నో పనులు చేయించగలం. మీ మనసు, మీ మనోభావాలు అప్రియంగా ఉన్నప్పుడు మీరు రాయిలా అవుతారు. మీతో ఏమీ చేయలేం. అందుకే ఇప్పటికే మీకొక సమస్య ఉంది. రెండో దాన్ని సృష్టించుకోకండి. సంతోషం లేకపోవడం అంటే అప్రియం. మీరు సంతోషంగా లేనప్పుడు మిమ్మల్ని ఎవరూ తాకలేరు, ఎవరూ సహాయం చేయలేరు, ఎవరూ ఏమీ చేయలేరు. మీరు ఆహ్లాదకరమైన స్థితిలో ఉంటే మిమ్మల్ని వేరే స్థితిలోకి మలచబడ్డానికి సిద్ధంగా ఉంటారు, అవునా? మీరు సంతోషంగా లేనప్పుడు మిమ్మల్ని తాకడానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి సంతోషంగా లేకపోవడం అనేది నిర్బంధాలు అన్నిటికంటే పెద్ద సమస్య. చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని తాకలేరు, మలచలేరు, మీకు సహాయం చేయలేరు. కాబట్టి మొదటి దాన్ని పరిష్కరించుకోండి. మీరెలాంటి వారైనా సరే మొదట ఆనందంగా, ప్రేమగా ఉండటం నేర్చుకోండి. ఇప్పుడు మీతో పనిచేయడం సులభం, మీకు సహాయం చేయడం సులభం, మిమ్మల్ని చేరుకోవడం సులభం. మీ ఇష్టాలకు అతీతంగా మీతో చేయించడం సులభం. ఎందుకంటే మీ ఇష్టాయిష్టాలే ప్రాథమిక నిర్బంధతలు. వాటి గురించి మీకు సహాయం చేయాలంటే మీరు ఆహ్లాదకరమైన స్థితిలో ఉండాలి. మీరు సంతోషంగా లేకపోతే మీకు నచ్చని పని మీతో చేయించలేం. మీకు నచ్చింది మాత్రమే చేస్తారు. జనం ఎంత సంతోషం లేకుండా ఉంటే అంతగా వారు నేను ఇదే చేస్తాను, నేను ఇంతే అని పట్టుబడతారు. ఆనందంగా ఉండేవారు మృదువుగా ఉంటారు. వాళ్లతో డాన్స్ చేయించొచ్చు, ఏడిపించొచ్చు, గెంతించొచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళు మృదువుగా ఉంటారు. మీ మృదుత్వాన్ని కోల్పోకండి. అదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. That's the reason in the morning yoga, starting with your back. అందుకే ఉదయాన యోగాలో మీ నడుం నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా తలదాకా పనిచేసుకుపోతాం. ఎందుకంటే మృదుత్వం కీలకం. మీరు కరిగిపోతే అది అద్భుతం. ఘనరూపంలో ఉండటం నుండి మృదువుగా మారడం, ఆ తర్వాత ద్రవంగా కరిగిపోవడం, ఆ తర్వాత వాయువుగా మారడం, ఆపై ఏమీ లేకుండా పోవడం. ఇదంతా క్రమమైన పురోగతిలా కనిపిస్తోంది, అవునా? కాబట్టి మిమ్మల్ని మీరు మృదువుగా ఉంచుకోవడం ముఖ్యం. మీ మనసులో గాని, మనోభావాల్లో గాని సంతోషం కోల్పోతే సరళత సాధ్యం కాదు. అందుకే ఆనందంగా ఉండటం, ప్రేమగా ఉండటం, సంతోషంగా ఉండటం, శాంతంగా ఉండటం ఈ కారణాల వల్లే ముఖ్యం. కాబట్టి 2 సమస్యలు సృష్టించుకోకండి. మీకున్న నిర్బంధాలు ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక సంయమ ముఖ్యోద్దేశం మీరు దాచిన విషయాలన్నింటినీ బయటకు తీసుకురావడమే. ఎందుకంటే వాటిని పాతిపెడితే అవి పెరుగుతాయే తప్ప తరగవు. మీరు మీ బంగాళదుంపల్ని పాతిపెడితే అవి ఇంకా 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 పెరుగుతాయి. కర్మ అంటే బంగాళదుంపల బస్తా లాంటిది. వాటిని ఎంత లోతుగా పాతిపెడితే అవి అంత ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఇది వాటిని బయటకు లాగి అవి మళ్లీ పెరగని విధంగా ఆరబెట్టే ప్రదేశం. మీరు తగినంత తీవ్రమైన సాధన చేస్తే మీరే చూస్తారు. మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీలోని ఎన్నో చిన్న చిన్న నిర్బంధాలు పోయాయని. నేను చెప్తున్నాను, మీకు కేవలం వారం క్రితం ఉన్న నిర్బంధతలే ఉండుంటే
మీరలా కూర్చోలేరు. మీరందరూ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. నిర్బంధతలున్నప్పుడు మీరు కూర్చోలేరు. అవును, అర్థం పర్థం లేనివేవేవో వస్తూనే ఉన్నాయి. మీరు పూర్తి స్వేచ్ఛ పొందారని కాదు, కానీ మీలోని ఎన్నో నిర్బంధతలు తొలగిపోయాయి. అందుకే మీరు కూర్చోగలుగుతున్నారు. కీళ్లు నొప్పెడుతున్నాయి. ఎవరికి లేదు నొప్పి? నాతో సహా అందరికీ నొప్పి. నాకు ఒక కాలు, మీకు 2. నాకు మినహాయింపు, ఎందుకంటే నేను ఎన్నో సంయమాల్లో కూర్చోవాలి. కేవలం ఒక కాలు, మీకు 2 కాళ్ళు నొప్పెడుతున్నాయి. అసలు ఉన్నదంతా అదే. నొప్పిగా ఉంటే లేవాలనిపిస్తుంది, ఆకలేస్తే తొందరగా తినాలనిపిస్తుంది, ఏదో అయితే ఒంటికి వెళ్లాలనిపిస్తుంది. మనం దాన్ని దాటేశాం. చాలా ఆకలిగా ఉంది, పర్వాలేదు. చాలా నొప్పిగా ఉంది, పర్వాలేదు. నొప్పి భయంకరమైన నిర్బంధం. జనం 2 నిమిషాలు కూడా భరించలేరు. వాళ్ళు గంతులేస్తారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు. మీ పక్కన కూర్చున్న వాళ్ళు, వారు కూడా బాబా బాబా బుబు బుబు అంటున్నారు. వారు తమ దుంపలన్నీ బయటకు తీస్తున్నారు. Not just yours. You also have to bear with the surrounding potatoes. మీవి మాత్రమే కాదు, మీరు చుట్టూ ఉన్న దుంపల్ని కూడా భరించాలి. కుళ్ళిన దుంపలు అన్ని వైపులా ఉన్నా కూడా. అందుకే సణగొద్దు, మీరు బాగా చేస్తున్నారు. కానీ బయటకు తీయాల్సిన దుంపలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ప్రతిరోజూ బయటకు తీయాలి. ప్రతిరోజు. సంవత్సరానికొకసారి 7 రోజుల పాటు చేయడం సరిపోదు. ప్రతిరోజు వాటిని బయటికి తీసి ఆరబెట్టి మీలోనే దాచుకోవాలి. అవి మళ్లీ మొలకెత్తలేని స్థితికి వాటిని ఆరబెట్టాలి. అప్పుడు బంగాళదుంపలు ఉపయోగపడతాయి. మీ దుంపలను వదిలించుకోకూడదు, ఎందుకంటే మీ జీవితానుభవం అంతా పోతుంది. పెరగకుండా ఉండేలా వాటిని ఆరబెట్టండి. ఉన్నది అలాగే ఉంటుంది. అలా కాక ఒక దుంప లక్షలాదిగా పెరిగితే అది పెరిగే బంగాళదుంప, అవునా? కాబట్టి మీరు వాటిని ఆరబెట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగానే ఉంచండి. చూడండి, ఇదెలాగంటే మీకు 5 నిమిషాల తీవ్రమైన అనుభవం ఉంది. ఉదాహరణకు బాధ లేదా భయం లేదా ఒక నరకప్రాయమైన అనుభవం లేదా ఏదో మీకు అసహ్యమైంది. 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల బంగాళదుంపలు పెరిగి మీ జీవితాన్నే శాసిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా దాని గురించే మాట్లాడతారు. మీరెక్కడున్నా దాని గురించే ఆలోచిస్తారు. ఏది కదిలినా అదే జరుగుతుందని అనుకుంటారు. ఎందుకంటే మీ దుంపల్ని మీరే పెంచుతున్నారు, వాటిని పాతిపెడుతున్నారు. అవి పెరిగిపోతున్నాయి. అవి లక్షల దుంపలుగా మారతాయి. అటువంటివి చెడ్డవి. ఇప్పుడు ఈ బంగాళదుంపను ఆరబెట్టి ఉంచుకోండి. అది అక్కడే ఉంటుంది. అదొక మంచి అనుభవం. మీకు ఎంత చెడ్డ అనుభవం ఎదురైనా అది కూడా ఒక మంచి అనుభవమే. ఎందుకంటే అనుభవాలు అమూల్యమైనవి. మీ జీవితంలోని బాధాకర క్షణాల ద్వారా మీరు నేర్చుకునేది అమూల్యం. ఆ అనుభవాన్ని మీరు మర్చిపోతే మీరు మూర్ఖులు. మూర్ఖుడు మాత్రమే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు తెలివైన వాళ్లైతే మీరు పొందిన ప్రతి బాధాకర అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. పగ లేకుండా, కోపం లేకుండా, బాధ లేకుండా, కేవలం మీ బుర్రలో ఎప్పుడూ మళ్లీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు. మీ అనుభవాన్ని మీరు తగలడితే మీరు మళ్లీ అదే పనికిరాని వాటిలోకి వెళ్తారు. మేం దుంపలను బయటకు తీసి అవి మొలకెత్తకుండా ఆరబెట్టాలనుకుంటున్నాం. అలాగే ఆ దుంపల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. వాటిని వదిలించుకోవాలనుకోవట్లేదు. లేకపోతే మీరు మళ్లీ అవే తప్పుల్ని మళ్లీ చేసే తెలివి తక్కువ మూర్ఖులైపోతారు. జీవితానుభవం యొక్క విలువను తీసిపారేయలేం. జన్మల అనుభవాల విలువను తీసిపారేయలేం. అవి అవసరం. మీరు వాటిని కాస్త దూరంగా ఉంచి అనుభవంగా ఉపయోగించుకోగలిగితే. కాని అవి మీలో పెరగనిస్తే అప్పుడది మీ జీవితాన్నే విషతుల్యం చేస్తుంది. కర్మ ఒక్కటే, అనుభవాల జ్ఞాపకమే మీకు జ్ఞానాన్ని అందించగలదు. మరి అదే మిమ్మల్ని బంధించగలదు. మీ జీవితాన్ని ఎంతగానో విషతుల్యం చేయగలదు. అది మిమ్మల్ని నాశనం చేయగలదు. కాబట్టి కర్మ సమస్య కాదు, దాన్ని మీరు తలపై ఎలా మోస్తున్నారన్నదే సమస్య.
కర్మ సమస్య కాదు.